ఇక మరి రాంగపోంగా ఒక ముచ్చట ఏందంటే ఇక మరి ఇప్పుడు దేశంలో మొత్తం మొయ్యిన మోత మోకుండా బీసీల చుట్టే తిరుగుతున్నాయి రాజకీయ పార్టీలు. మరి బీసీల రాగవెత్తుకొని మరి ఈ రకంగా ఉరుకుల పెడుతురు. ఎవరికి పట్టకు వాళ్ళే మేము బీసీల కోసం పోరాడుతున్నాం, మేము బీసీల కోసం పోరాడుతున్నాం అంటే అలా మీరేం చేసిరి? నిజామాబాద్ బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎలక్షన్లో పోతాం అనేది కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటారు. సరే లేదు మాకు భయపడే ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉరుకులో పెడుతురు, నేను కెలిగిస్తేనే ఉరుకులో పెడుతురు కాంగ్రెస్ వాళ్ళు అని కవితమ్మ ఆహా పండుగ చేసుకుంటుంది. ఎవరిది మరి ఘనత? బీసీ బిడ్డలు ఇప్పుడు ఎవరి కోసం పండుగ చేయాలి, ఎవరిని తలుచుకొని పండుగ చేయాలి? అయ్యో కవితమ్మ గురించి ఏం చెప్తామన్నా, అంతేనా? ఎందుకంటే 10 సంవత్సరం నిండు అధికారంలో ఉండే ఎప్పుడు కూడా మన బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎప్పుడు కూడా మాట్లాడలే బీసీల గురించి. ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడిరు, దాన్ని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి 42% ఆడియన్స్ తీసుకొచ్చిరంటే అది ఎవరి గురించి తీసుకొచ్చిరు? బీసీలు బాగుపడాలి, బీసీలకు కూడా రాజకీయాలలో అవకాశాలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం. ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ సన్న బియ్యం మేము తీసుకొచ్చినాం, రేషన్ కార్డులు మేము తీసుకొస్తున్నాం, 42% బీసీ రిజర్వేషన్ మేము తీసుకొస్తున్నాం. ఇవన్నీ 10 సంవత్సరాలు నిద్రపోయి రైలు ఏం చేసిరు? 10 సంవత్సరాలు ఇవన్నీ చేసే అవకాశాలు వాళ్ళకు కూడా ఉండే కదా. ఎంతసేపు తెలంగాణ డబ్బులు దోచుకున్నాడు, వాళ్ళ ఇంట్లో కట్టుకున్నాడు, మహిళలు మొత్తం ఫామ్ హౌస్లలో ఆ ఫామ్ హౌస్లో ఏముందో ఓన్కి తెలుసు, ఏమేమి దాచిపెట్టుకున్నారు ఫామ్ హౌస్లో ఏంది అది. దాని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సింది ఫామ్ హౌస్లో.